పెద్దగా ఫీల్ అవ్వాల్సిన పనేం లేదు. భవిష్యత్తులో చూసుకోవాల్సిందల్లా మతం మారి బ్రతకదమా మన మన భవిష్యత్ తరాలు. లేదా మనం కూడా మతం మారతాం మన తరంలోనే జరుగుతదనేది. ఎందుకంటే క్రమంగా ఏదైతే విదేశాల నుండి వస్తున్నటువంటి వాళ్ళకి స్వదేశంలో ఉన్నటువంటి వాళ్ళు తోడు కలుస్తుంటే, హిందువులు వచ్చేటప్పటికి తమకి సంబంధించిన తేడా వస్తుందన్న విషయాన్ని అంగీకరించలేని మనస్తత్వంతో ఉండటం అన్నటువంటిది విచిత్రం. హిందువులు వాస్తవంగా 500 ఏళ్ల క్రితం వరకు జావాలో ఉండేవాళ్ళు. అక్కడ మతం మారడం లేదా ఆ దేశం నుంచి వదిలేసి ఇండియా వైపుకి వచ్చేయాల్సిన పరిస్థితి వచ్చింది. 300 సంవత్సరాల క్రితం ఆఫ్ఘనిస్తాన్. మిగిలినటువంటి వాళ్ళు అక్కడ పరిస్థితి ఏమైందో మనకందరికీ ఓపెన్ సీక్రెట్. అట్లాగే 200 సంవత్సరాల క్రితం ఆగ్నేయ ఏషియా వదిలేసి అయితే మతం మారారు, లేకపోతే ప్రాణాల అరచేత పెట్టుకుని ఇండియాకు వచ్చారు. 100 సంవత్సరాల క్రితం తక్షశిల వదిలిపెట్టారు. అందులో పోయిన వాళ్ళు 3 వంతులు, పావు వంతు మంది ఇండియాకు వచ్చారు. లేకపోతే 80 సంవత్సరాల క్రితం బర్మాని విడిచిపెట్టారు. చివరికి ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి మతం మారినటువంటి వాళ్ళు